మహానాడు కార్యక్రమంలో మధ్యాహ్నం ఎవరైతే అతిరథ మహారథులు అందరూ ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇదంతా వివిఐపి క్యాబిన్. అయితే మొదట ఈ నాన్ వెజ్ కౌంటర్లో కూడా కాకినాడ కాజా, ఈ ఏదైతే ఈ ఆలు మసాలా వడతో పాటు ఎగ్గు, బిర్యానీ, చికెను, అంటే చికెన్లో కూడా 2 రకాల చికెన్ ఐటమ్స్, వాటితో పాటు పెరుగు పచ్చడి, వైట్ రైసు, ఏదైతే ఈ ఆవకాయ చట్నీతో పాటు సాంబారు, పెరుగు, వైట్ రైసు, ఈ ఐటమ్స్ దాదాపుగా నాన్ వెజ్లో కూడా 15 రకాల ఐటమ్స్ను నాన్ వెజ్ ప్రియులకు ఈ కౌంటర్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మహానాడులో ప్రత్యేకంగా ఉదయం వంటకాలతో పాటు మధ్యాహ్నం వేళల్లో కూడా వచ్చే ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చే వారందరూ ఇక్కడే భోజనాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు మహానాడు కార్యక్రమంలో ఈ యొక్క వంటలను చూస్తే నోరూరించేలాగున్నాయి, ఎలా ఉన్నాయి వంటలు? ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మేము ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ భూమా అఖిలప్రియ గారి నాయకత్వంలో ఈరోజు మహానాడు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజనాలు దాదాపు మన ఇళ్లలో పెళ్లిళ్ళకు జరిగేదానికన్నా కూడా ఇంకా ఎక్కువ రీతిలో మంచి వెజిటేరియను మరియు నాన్ వెజ్ అన్నీ కూడా మంచి వంటలు కూడా చేసి పెట్టినారు. సాంబార్ అయితే ఇంకా బాగుంది. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం. ఇంతమందికి చేయడం అనేది చాలా గొప్ప గర్వకారణం. కాబట్టి ఈనాడు మహానాడు మొదటి రోజు ఇటువంటి భోజనాలు ఇంకా రేపు కూడా ఇంకా ఉంది కాబట్టి ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఈ భోజనాలు అనేటివి కూడా ఇంకా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మహానాడును విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మన రాయలసీమ వాసిగా మీరేమంటారు? గతంలో నాన్ వెజ్ ఐటమ్స్ ఈ మహానాడు కార్యక్రమాల్లో ఉండేవి కాదు. మనం చూస్తూ ఉన్నాము, ఈ ఆవకాయ చికెన్ ఐటమ్స్ని మనం చూస్తూ ఉంటే నోరు నుంచి ఎలాగున్నాయి. రాయలసీమ రుచులు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమలో ఎక్కువగా ఈ యొక్క నాన్ వెజ్ అనేది ఎక్కువ కూడా తింటారు. అదేవిధంగా రుచులు కూడా మామిడికాయ చికెన్ అనేది బాగా ఉంది ఈరోజు చేసినటువంటి వంటకాలలో. అంతేకాకుండా ఈ యొక్క రాయలసీమలో ఎక్కువ కూడా కారం అనేది అది కూడా కారం కూడా సమపాలలో వేసినారు. ఇటు రాయలసీమ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, ఇటు కోస్తాంధ్ర వాళ్ళకు కూడా సరిపోయే విధంగా వేసినారు. అన్నీ కూడా వంటలు కూడా బాగా ఉన్నాయి. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? వంటలు ఎలా ఉన్నాయి? ఆళ్ళగడ్డ. నేను ఆళ్ళగడ్డ మున్సిపల్ కౌన్సిలరు. మా అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరము ఇక్కడికి రావడం జరిగింది మహానాడుకు. అలాగే ఈ మహానాడులో ఈ వంటలు ఎలా ఉన్నాయంటే ఎక్సలెంట్గా మన రాయలసీమ వాళ్ళకు కాకినాడ కాజా పరిచయం చేశారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే నాన్ వెజ్లో కానీ ఎగ్ కానీ అలా మొత్తం మన పెళ్ళిలో ఎలా ఉంటుందో అలాగే ఈ వంటకాలు ఇక్కడ చేయడం జరిగింది. ఇంతమందికి ఇన్ని రకాల వంటలు చేసి ఒక మహానాడులోనే ఇంత మన తెలుగుదేశం పార్టీలో తప్ప ఏ పార్టీ కూడా ఇలా చేయలేదని మేము భావిస్తున్నాం. గతంలో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో ఇలాంటి పెద్ద పెద్ద జర్మన్ సెట్స్ కావచ్చు, ఇలాంటి క్లైమేట్ ఉండేది కాదు. కడపలో, రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇలాంటి మహానాడు నిర్వహించడం పట్ల రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటారు టీడీపీ పార్టీ? టీడీపీ పార్టీ రానున్న రోజుల్లో ఇంకా బలం పుంజుకొని ఇప్పుడు మన సీఎం గారు చెప్పినట్టు ఇప్పుడు కడప జిల్లాలో 7 సీట్లు మాత్రమే తీసుకున్నాము. నెక్స్ట్ 10 సీట్లు కూడా కొట్టాలని మన చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పారు. అదే స్ఫూర్తితో అందరము పనిచేసి నెక్స్ట్ ఇదే ఆయన మాట నిలబెట్టుకున్నామని మనసారా కోరుకుంటున్నాం. అయితే మరి కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా వంటకాలు పెట్టడం జరిగింది. గతంలో మహానాడు కార్యక్రమాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఎలా ఉంది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉంది? నేను మహానాడు ఇది 3వ మహానాడు నేను చూస్తున్నాను. ఈ ఒంగోలు మహానాడు చూశాను, రాజమండ్రి మహానాడు చూశాను. అంతటికంటే ఈ కడపలో జరుగుతున్న మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే చాలామంది ఏమనుకున్నారంటే కడపలో మహానాడు జరుగుతుంటే అంత సక్సెస్ కాదనుకున్నారేమో, కానీ నాకు తెలిసి చూసిన మహానాడుల్లో ఇది ఒక చాలా అద్భుతమైన మహానాడు అనుకుంటున్నాను. వేలాది మందిగా ఇక్కడ లక్షలతో జనాలు తరలి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వంటకాలు చూస్తే మన ఇంట్లో ఒక ఫ్యామిలీకి చేసుకోనికే వంట ఎట్లా అనిపిస్తుంది
అలాంటిది ఇంత లక్షల మందికి ఇలా అద్భుతమైన వంటలు చేసి పెట్టడం చాలా గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక మహానాడికే సాధ్యమని అనుకుంటున్నాను నేను. అయితే మరీ కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, నాన్ వెజ్ ఐటమ్స్ భోంచేస్తూ ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఈ తెలుగు మహానాడు అనేది తెలుగు ప్రజల యొక్క మహా పండుగ. తెలుగుదేశం పార్టీకే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడికి కూడా ఇది మహానాడు అనేది తెలుగు పండుగగా గుర్తించాలా. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని పెట్టిన తర్వాతే ప్రతి ఒక్కరికి రాజకీయం తెలిసి ప్రతి గల్లీలో కూడాను, ప్రతి ఒక్క పట్టణంలో పల్లెల్లో కూడాను మహానాడు జరుపుకునే విధంగా ఒక తెలుగువారికి పండుగగా తీసుకొచ్చారు. మహానాడికి ప్రత్యేక గుర్తింపే ఈ భోజనాలండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రాల్లో నలుమూలల నుండి వస్తారు. ప్రతి ఒక్క కార్యకర్త, సామాన్య కార్యకర్త నుంచి కూడా ప్రతి అధినాయకుడి వరకు కూడా ఒకటే భోజనం, ఒకటే మెనూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ సమానే అనే భావంతో ఇక్కడ ఈ 3 రోజులు మహానాడులో భోజనాలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాకినాడ కాజా కాడ నుంచి రాయలసీమ రుచుల కాడ నుంచి అన్నీ కూడాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడాను ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడాను పార్టీ అందిస్తుంది. దీన్ని నిజంగా చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. అది మైలవరం నియోజకవర్గం అండి, రెడ్డిగూడెం ఉంది. అయితే చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ మహానాడు కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్న ఈ భోజన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇందులో ప్రధానంగా దాదాపుగా 13 జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం చూసిన తర్వాత ఇక్కడ భోజన కార్యక్రమాలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి మహానాడుల కంటే ఈసారి జరుగుతున్నటువంటి మహానాడు చాలా ప్రత్యేకంగా ఈ యొక్క వంటకాలను చూస్తే నోరూరించేలాగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయంటూ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నట్లు. మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం ఈ వంటశాల సమీపంలో ఈ వంటలు వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకుందాం. అయితే ఇక్కడ తయారు చేస్తున్న వారితో మనం మాట్లాడదాం. పెద్ద చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క వంటకం యొక్క ప్రత్యేకత? ఆల్మిర్చి క్యారెట్, బినిస్కాయ, శనగపిండి, సోడా అన్నీ వస్తుంది ఇలా. ఆల్మిర్చి మసాలా వడ. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క వంటకము, ఎక్కడ ప్రత్యేకత? వంటకం నాకు తెలియదు. ఇక్కడ వంటకం ఇక్కడ మాది తెలంగాణ, ఇక్కడ వంటకం వచ్చినాం. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది మసాలా వడగా ప్రసిద్ధిగాంచిందని చెప్తూ ఉన్నారు. ఈ మనం చూసే ఇదంతా ఈ మసాలా వడ తయారు చేస్తూ ఉన్నారు. వాటితో పాటు ఈ వంటకాలను చూస్తే నోరూరించేలాగా ఇదంతా కూడా ఈ మసాలా వడను తయారు చేస్తున్న విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వంటకాలు ఎవరైతే ఈ కార్యక్రమాలకు పాల్గొంటూ ఉంటారో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం తలపించే విధంగా 43 సంవత్సరాల ఈ టీడీపీ పార్టీ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈ వంటకాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భారీ ఎత్తున రానున్న రోజుల్లో ఇలాంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమాలు వాటి యొక్క ప్రత్యేకతను ఈరోజు జరుగుతున్నటువంటి ఈ P4 ప్రత్యేకతతో పాటు వివిధ అంశాలు కూడా ఈ 3 రోజుల్లో ప్రస్తావించే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం చూసే ఈ ప్రాంతం అంతా కూడా ఈ వంటకాలను తయారు చేసే ఈ ప్రత్యేకంగా ఇందులో ప్రధానంగా ఈ మహానాడు కార్యక్రమంలో నాన్ వెజ్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎగ్స్, ఈ బాయిల్డ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఈ మహానాడు కార్యక్రమంలో 50,000 ఎగ్స్తో ప్రత్యేకంగా ఈ ఎగ్గు సంబంధిత ఈ స్పెషల్గా ఈ యొక్క వంటకాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజుతో పాటు మిగతా 2 రోజులు దాదాపుగా ఈ 2 రోజుల్లో భాగంగా దాదాపు 25,000 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే 25,000 మెంబర్స్ ఈ 2 రోజుల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా 3వ రోజు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఈ యొక్క పార్టీ అధిష్టానం యొక్క ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే
ఎవరైతే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథులకు ఈ వంటకాలు ఈసారి ప్రత్యేకంగా నాన్ వెజ్లో చికెన్ కావచ్చు లేదా గోంగూర చికెన్తో పాటు ఎగ్గు సంబంధిత యొక్క ప్రత్యేక వంటకంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అందరి నోరూరించేలాగా ఈ యొక్క వంటకాలు ప్రత్యేకంగా ఉన్నాయంటూ ఇక్కడ ఉండే స్థానికులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.